అంటదా ఇప్పుడు ఇంకొక విద్యార్థి వచ్చి దుశ్యాలువా తప్పుతాడు అన్నాడు. నేను వచ్చా దుశ్యాలువా, మీరు దుశ్యాలు అలా అన్నారా? చాలు నువ్వు మంచి పని చేసి నేను అడిగామని అలా దుశ్యాలు అంటున్నారు. ఏం జిల్లా దుశ్యాలు అంటే అన్నా, నువ్వు చెబితే మేస్టారు దుశ్యాలు అంటే దుష్టుడు కప్పే జరిగి అన్నాడు. దూరం వచ్చింది కదా గొప్ప చెప్పారు. ఆ దుశ్యాలు అంటే అది కాదురా, వేరే అట్లా ఉందిలే, ఇక ముందు ఎప్పుడు దుశ్యాలు అనకాకండి, అది శాలో మాకు అనండి అని చెప్పి అట్లా చెప్పాను. అమ్మ ఎక్కడ తెలియదు సంగతి, చాలా మార్కులు తక్కువ ఇంగ్లీష్లో. మన సాంస్కృతి గారి క్లాసులో ఉంది అమ్మాయి. హెడ్ మాస్టర్ స్వతంత్రం అంటే విద్యతో మానే అమ్మాయి విద్య సింపుల్ టెస్ట్ పోయి చదివి అనిపోయాం అనుకున్నాను. జుట్టు ఉంటుందిగా ఎక్కువగా ఎవరిని గోడ చేసుకుంటా పూలు మొత్తం కింద పడి ఇప్పుడు మళ్ళీ నా ముందు పూలు పెట్టుకొని బడికి వచ్చావంటే మరుగుతానని చెప్తా. ఎప్పుడైనా ఏడుస్తా నాశనాలు మరి ఏ పూలు పెట్టుకోవాలా అందరూ రేషన్ పెట్టుకుంటావో కాలీఫ్లవర్ పెట్టుకుంటాను చెప్పాను. ఎవరంటే అది కూడా ఫ్లవరేగా, నువ్వు కాలీఫ్లవర్ పెట్టుకో సార్, ఏదో చెప్పగా ఉంది అమ్మా తెచ్చకూడదు. వెళ్ళండి తెచ్చినా కర్ణాటకలో నాకు చెప్తానండి, వాళ్ళకి ఇచ్చాను కరెంట్ కొన్నాను చెప్తాను. బయలుదే ఉండవు ఆ మాట బుద్ధి మీద మాటతో కూర్చున్నాడు. మహేష్ గారు చెట్టు కాకుండా అంటే మహేష్ గారు ఏం అన్న స్వంతం చెట్టుకోడు నా మాత్రం మహేష్ గారు నేను వేరేనే చెట్టు వచ్చండి. నువ్వు వ్యాకరణ దోషం అని చెప్పారు. వ్యాకరణ దోషం గ్రామాటికల్ మిస్టేక్ ఉందని నేను చుట్టూ అన్నాడు. చుట్టూ కూడా గ్రామాటికల్ మిస్టేక్ ఉందా ఏంది అన్నా, నేను మగోండి నాకు ఉన్నపోతానా అన్నాడు. ఎక్కడ తప్పు చేస్తే కనుకోవచ్చు కానీ మా ఎక్కడ తప్పు చేస్తే దున్నపోతానండి అనండి. అది గ్రామాటికల్ మిస్టేక్ అంట, వ్యాకరణ దోషలు. వచ్చి అమ్మాయి కనపడింది మార్కెట్ దగ్గర కూరగాయలు కొనడానికి సంచి తీసుకుని నేను దూరానికి వచ్చి దొక్కుకుంటూ రోజుకుని బల్కీ బాడీ ఇది మా అడ్వాన్స్ కాదు, బాగా అడ్వాన్స్ కాదు కాదు నేనేనమ్మా అమ్మ మీరు అనగానే వేస్తారమ్మ అనగాను అని కాదు. అమ్మో ఇంకా మీరు బతికి ఉన్నారే గేరం తీసిపోయిన ఏందమ్మా వచ్చేవాడికి పని అదేనండి 10th క్లాస్ ఇంగ్లీష్ రావడానికి వచ్చాను. 10th క్లాస్ నా యాప మా కక్క పైన సైన్స్ పోతుంది ఇంగ్లీష్ పోతుంది చెప్పింది. అమ్మ అప్పటి నుంచి రాస్తానే ఉండావా అన్న. ఏమన్నా హిందీ చెప్పింది నువ్వేనండి పెద్ద నెలగలుగుతాను నేను మర్చిపోయా ఇంగ్లీష్ చెప్పింది. అర్థం అడగ మా చదివే పోయి స్వామి మరి వాళ్ళకి చాలా ఉండదమ్మా. మరి ఇవన్నీ చెప్పాలని చాలా టైం కూడా లేదు కాబట్టి ఎంత మీరు మాకు చేశారు కాబట్టి వందనాలయ్యా. ఏదో సందేశం ఇవ్వాలి కదా, సందేహం లేకుండా దీన్ని నేను ఒక గంట పాటు గంట రాసేసాము. అబ్బాయి ఇట్లా అంతా ఇద్దరు అది చేశాను దీనికి నా గోవాలి రైతే చూడు నువ్వు నేను అనుకున్నాను ఎవరు తన్మయత్వంలో బట్టి టైం మర్చిపోతాడో అనుకున్నా వల్ల రైట్. సర్వే జనాలు సుఖంలో భవంతు, జనులందరూ సుఖంగా ఉండాలి. నిజంగా ఇది ఎంత బంగారు మాట, పయనించాలి మీరు ప్రతిరోజు ఈ బంగారు బాట. మాట ఆస్వాదించ తెలుగు నీ కడిపే నీకు కైలాసం కారాదు నీకు, ఆఖరి మంటలకు అలవటించే అన్నార్తులు గుర్తుకు రావాలి నీకు. శరాబువైనా గరీబువైనా నీ ఆస్తి నీది కాదని గుర్తించు. ప్రజా శ్రేయస్సు కొరకై గౌరవం నీకు ఇచ్చిన శ్రీ అందరికీ వర్తించు. ఈ మాటలను అవతల వారికి ప్రవర్తించు, సంఘంలో నీకు లభించు మంచి గుర్తింపు. ఇంకా అలంకారం ఏమలంకారం? శబ్దాలంకారం నాయన. అర్థాలంకారమో శబ్దాలంకారం, ఏ అలంకారమో శబ్దాలంకారం. రైట్.
సాంగరెడ్డి మాస్టర్ సైన్స్ కూడా చూస్తారాయన. విటమిన్ ఏ బాయ్ ఇంద్రా మాట్లాడినా ఇంద్రా టోపీ ఇంద్రా తెలుగు నేర్చుకోండి, ఇంగ్లీషేనా? విటమిన్ ఏ కంటికి చేకూర్చే మేలు, విటమిన్ సి రక్తానికి, విటమిన్ సి ఎముకలకు, విటమిన్ డి ఎముకలకు తెచ్చు పుష్టి. అన్ని విటమిన్లు కలగాలని కావాలి విటమిన్ ఎం. అది నీ వద్ద పశనంగా ఉంటే అందరికీ పంచు. ఇది నీ పరమార్థమైన నదిలో ఉంచు. 2016 డిసెంబర్ 30 వచ్చింది పోయింది. పాత 500-1000 రూపాయలు పన్ను తీరింది. వాటి విలువ ఆవిరైపోయింది. నీకు సమయంలో మన దేవ సహాయం చేయాలని అయిన తర్వాత ఏమీ లేదు. 1000 రూపాయలు మనం చాలా చెప్పి అయిపోతాం మన బతుకు కూడా. నీ పొదుగు వానికి ఏదైనా మంచి చేయగలిస్తే నీ గుండెలో ప్రాణం అందగానే త్వరపడి చెయ్యి, ఎక్కిన చెయ్యి దించకుండా చెయ్యి. కొన్ని రకాలేవో ఎక్కిన చెయ్యంటే ఇది, దించకుండా చెయ్యంటే దించకుండా చేయమని క్రియ. దించుకోవడం అంటారా? మంచిది, ఆస్వాదించండి అమ్మ. నువ్వే పని నీకు పనికి రాని నోటు కలుగుతావు. నీ స్వాధీనంలో నీ ప్రాణం పురుక్కున నీకు విడాకులిస్తే పనికిరా నోటు అవుతావు. ఇది నిశ్చయం. నీ పార్థివ శరీరానికి సమాధి అవుతుంది చిరునామా. ఇది మరీ నిశ్చయం. నీవు నీ పొరుగు వారిని ప్రేమించు. ఇది బైబిల్ మనకు చేసే ఉపదేశం. అయిపోయింది కదా. అంత కాకపోయినా కొంతైనా చేయాలి కదా. ఇది నా సందేశం. నీ వింటున్నారా? నేను చెప్పాలా అంటారు మీరు. అదేగా అయిపోయిందమ్మా. నీ ప్లేసులో 10 ముద్దల నుంచి 9 ముద్దలు తిని అన్నాతులు ఆకలి మాటలు చల్లార్చడానికి కనీసం ఒక ముద్దైనా వదిలిపెట్టు. పేదవాళ్ళకి నువ్వు చిన్న 9 ముద్దలు నీవి కావు, బలి భూమిలో విలువబడే పాత రోక. బేదలకిచ్చిన పక్కకపోతే భయం చెంత వాదించు నీ కొరకు. అది అన్నటికీ చెడిపోయిన దూరమైన సరకు. ఈ మాట విన్నా నీవు త్వరపడి స్వార్థాన్ని నలుపు. అలంకారం అర్థమైందా? కొద్ది చెప్పట్లు నా కోసం కాదు, ఇందులో లేపడానికి. రైట్ అమ్మమ్మ దేవుడా అంటాడు కదా. నచ్చలేదు వింటాను మతాలు. దేవుడు లేడు, దెయ్యం లేదు, ఆత్మ లేదు, పరమాత్మ లేదు, నరకము లేదు, మోక్షము లేదు. ఇది వాదిస్తారు కొంతమంది. లేదని వాదించే వారికే నిజంగా లేదు, ముమ్మాటికి లేదు, మైండ్ లేదు. కానరాని దేవుని గురించి ఎందుకు ఆరాటము, లేని మోక్షాన్ని చేరడానికి ఎందుకు పోరాటము? నీ కనపడని ఈ లోకాన్ని అందుకో, అనుభవించు, ఆస్వాదించు, ఆనందించు. దేవుడా అంటారు. సరే పెద్ద పాయింట్ అబ్బాయికో నాస్తికులు పెద్ద ఆస్తికులు పెద్ద పాయించు. పక్కనతో చూస్తారు దేవుడు చూపించమంటారు. ఈ పాయింట్ బతుకో తెలియదు ప్రశ్నది. ఈ పాయింట్ చెప్పిపోయింది. దేవుడా అంటారు. సరే దేవుని చూపించి నమ్ముతానంటారు నాస్తికులు. కళ్ళతో చూస్తేనే నమ్ముతామంటారు. అబ్బా ఈ గాలి ఎంత చల్లగా ఉంది అంటారు. మరి గాలిని చూసింది ఎవరు? ఈ జాంగ్రీ ఎంత తీయగా ఉందని మెచ్చుకుంటారు మరికొందరు. మరి జాంగ్రీ ఇచ్చే తీయదనాన్ని చూశారా? అనుభవిస్తాం. చూశారా? మనం అనుభవించే ఆనంద సంతోషాలను, దుఃఖ విషాదాలను ఎవరైనా చూశారా? చూడలేవు, అనుభవించగలరు. దేవుని చూడలేవు, అనుభవించగలము. సంశయించగా దేవుని నమ్ముకో, పూజించు, ఆరాధించు. ఆ నిత్య జీవనము పొందు. ఇది నీవు అనుభవించి విన్నమా? పసందైన విందు. స్వచ్ఛ భారత్ ఇది నేటి మన భారతీయుల స్లోగాన్.
రెండో పాయింట్ స్లోగాన్ ఉంది, దాని కవిగా అర్థం. మరి మన ఉదయాలలో గూడు కట్టిన పాపపుంజాన్ని గురించి ఆలోచించాడా? స్లోగాన్ అయినా ఉదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని స్వచ్ఛాన్ని చెప్పారు. ప్రభువు అన్నిటికంటే మోసకరమైన నీ ఉదయం ఎలా ఉందో అని అడిగి చూడు ఒక్కసారి. గర్వం, అసూయ, పద, ద్వేషాలను నిరామేమో ఒక్కసారి ఎదలు తెచ్చి పరీక్షించు. అది సాతానీయం. సాతాను ఆశ సాతానికి ఇచ్చే స్వచ్ఛ హృదయాన్ని పొందు, పరమాత్మను భయపడుతూ నిరీక్షించు. అబ్బా ఎవరులా ఇందాక పాట పాడమన్నారు, మా ఇంటికి వచ్చాడు. ఇది ప్రభుని గురించి రాసిన అదిగా వెనక మా దండేజాన్ని ముందు రాలే. వాళ్ళు ఏమనుకుంటున్నారు, అడగలేదుగా ఈయన కల్పించుకుంటారు అందరూ. మా ఇంటికాడ ఏమన్నా నువ్వు ఎంతో సుందరుడమ్మతాను నేనంతో మనిషిపోను, ఎంతో సుందరుడమ్మతాను ధవలవన్నుడు రత్నవన్నుడు నా ప్రియుడు, అవని 10,000 అతిశేషుడాతండు, ఎవరు అజమకి సమరూప పురుషుడు, అవలేల అతని గుర్తింపగలనమ్మా, ఎంతో సుందరుడమ్మతాను నేనంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మతాను. కులుగొలుగు స్వరూపియగుడు మనులు మనసులను మహనీయుడాతండు, చెరులు కురిపించేను పరలోక తనయుడు, నిరపాయ పరలోక సారోను విరజాయి, ఎంతో సుందరుడమ్మతాను నేన. చిన్నగా పాట మాట్లాడవా? ఫస్ట్ రాంగ్గా ఇచ్చుకున్నాక స్థితి అయితే ఈ మధ్య ఆయకాలు తీసావా? నువ్వు కావాలి తీసా రావాలా? ఐఎమ్ వెరీ హ్యాపీ. నా ప్రాణం ఎలా బాధ్యత నీకు భయం కదా? అవును బాధ్యతయా? కులుగల్గు స్వరూపియగుడు మనులు మనసులను మహనీయుడాతండు, సురులు పుణ్యించేను పరలోక తనయుడు, భూయ పరలోక సారోను విరజాయి, ఎంతో సుందరుడమ్మతాను నేనంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మతాను. అతడు అధికం కాంక్షల కోరిక, మా అధికాంక్షలు పెడితే ఎక్కువగా కోరలేని వాడు. అతడు అధికాంక్షలేయుండు రాయుండు, అతడే నాహితుడు, అతడే నా ప్రభువు, అతని నోరతి మధురము మధురము, అతని నోరతి మధురము మధురము, అతని పలువరుషా పగడాల సరివరుష, ఎంతో సుందరుడమ్మతాను నేనంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మతాను. యజకో పరవాదికి సోచదు అయ్యే